ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ప్రభుని దర్శి
నా మీదికి రమ్ము అని అందరము పరిశుద్ధాత్మ దేవుని మన మీదకి, మనలోనికి ఆహ్వానించుకుందాము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మిమ్మల్ని స్తుతించటానికే మేము వచ్చినాము. అదే సమయంలో మా ప్రాణములను సేదతీరుస్తారని కూడా ఆశతో వచ్చాము ప్రభువా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము మాకు కావాలి ప్రభువా. వాక్యము ద్వారా మేము దేవుని తేజస్సును పొందాలి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, మీ ఆత్మ స్వాధీనములోనికి మమ్మలను తీసుకొని మరలా తిరిగి ఎన్నడూ మీ బలిష్టమైన చేతుల క్రింద నుండి ప్రక్కకు పోక ఎల్లప్పుడూ మీ చేతుల క్రింద అణిగిమణిగి ఉండే అంత ఆత్మ పట్టు మా మీద మీకు ఉండాలి ప్రభువా. అట్టివారిగా మమ్మలను మీరు చేరదీయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలకు హెచ్చరిస్తూ వారికి ఒక గ్యారంటీని ఇస్తూ ఉన్నాడు. దేవుని మాటలు ఎప్పుడు కూడా అవునంటే అవును అనే గ్యారంటీ ఇస్తాయి. ప్రభు నీవు స్వస్థపడదువు గాక అని చెబితే ఇంకంతే, స్వస్థత వస్తుంది. నీ కొదువ తీర్చబడును గాక అని అంటే ఇంకా నీ కొదువులు తీర్చబడతాయి.
నీవు వెళ్ళు, ఆ పని జరుగునుగాక అంటే అంతే, ఆ పని జరిగి తీరుతుంది. అనగా దేవుని మాటలు గ్యారంటీ ఇచ్చే మాటలు. అవి షాపుల్లో లాగా 2 సంవత్సరాలు గ్యారంటీ కాదు, జీవితం అంతా గ్యారంటీ ఇచ్చే మాటలు. అయితే ఈ ప్రజలకు ఏమని గ్యారంటీ ఇస్తున్నాడంటే, మీరు అని అంటున్నాడు. మీరు అనగా యేసు ప్రభు ఎదురుగా ఉన్న ప్రజలు. వాళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్నారు, నడి వయసు వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు, రోగాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆకలి అవుతున్న వాళ్ళతో ఉన్నారు, చీకటి శక్తుల ప్రభావం క్రింద ఉన్న వాళ్ళు ఉన్నారు, దిగులులో ఉన్న ప్రజలు ఉన్నారు, అప్పులలో ఉన్న ప్రజలు ఉన్నారు, బ్రతుకు బండి సాగని వారు కూడా ప్రజలు ఉన్నారు. రకరకాల ప్రజలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రజలను చూడగానే వారికి ఏమి కావాలో, వారి కొరత ఏమిటో, వారి అవసరత ఏమిటో ప్రభువుకి ఈజీగా తెలిసిపోయింది. అందుకని ఆ ప్రజలందరినీ ఉద్దేశించి ప్రభువు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు అని అంటున్నాడు. మీరు అంటే రకరకాల అవసరతలు. ఒకరికి ఉన్న అవసరత మరొకరికి, అది ఇద్దరికి ఒకటే కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క అవసరత, ఒక్కొక్కరిది ఒక్కొక్క కొరత. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ హృదయాలలో ఉన్న అవసరతలన్నీ నాకు కనబడతా ఉన్నాయి. అయితే నా దగ్గర ఏముంది అనంటే, మీ అవసరతలు తీర్చగలిగిన శక్తి నా దగ్గర ఉన్నది. మీ కొరతలు, మీ లోపాలు సరిచేయగలిగిన శక్తి నా దగ్గర ఉన్నది. అందుకని ప్రభు ఏమంటాడంటే, మీరు నా నామమున, ఏ నామమునండి? ఏ నామమున? నా నామమున. పిల్లరా, నా నామము అంటే యేసయ్య నామము. సాధారణంగా మనం యేసయ్య అనే పదాన్ని రోజు అంటూనే ఉంటాం, ప్రార్థన చేస్తాం, యేసయ్యా అని పిలుస్తాం. కానీ ఆ యేసు నామములో ఉన్న శక్తి, యేసు నామములో ఉన్న శక్తి. ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా దాసుడు మరి వ్యాధితో బాధపడుతున్నాడు, చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాడు, నిన్ను మా ఇంటికి తీసుకువెళదామని అనుకున్నాను, కానీ మా ఇంటికి నువ్వు వచ్చుటకు నేను పాత్రుని కాదయ్యా, నీవు మాట మాత్రము సెలవిమ్ము అని అన్నాడు. అంటే ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం ఏంటంటే, ప్రభు నా ఇంటికి రానవసరం లేదు, ఈ పుల్పీటి మీద నుండి లేక ఈ వేదిక మీద నుండి ఆయన ఒక్క మాట చెబితే చాలు, నా దాసుడు స్వస్థపడతాడు అనే విశ్వాసముతో వచ్చాడు. ప్రియులారా, మన హృదయాలలో ఏముండాలి అనంటే, దేవుని యందు విశ్వాసం ఉండాలి. నీ హృదయంలో దేవుని మీద నమ్మకం ఉండాలి. ఆయన నాకు సహాయము చేయగలిగిన దేవుడు, నా దిగులు తీసివేయగలిగిన దేవుడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడనే ఆ విశ్వాసము నీ హృదయంలోనికి రావాలి. ఈ శతాధిపతి అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడంటే,
సరేనయ్యా నువ్వు వెళ్ళు, నీ దాసుడు స్వస్థపడతాడు అని చెప్పాడు. అప్పుడు టైం ఎంత చూసుకున్నాడండి దేవుడు. ఆయన నోటిలో నుండి చెప్పాడే, నువ్వు వెళ్ళు, నీ దాసుడు స్వస్థపడతాడు అని చెప్పాడే. అప్పుడు టైం ఎంత అని చూసుకుంటే మధ్యాహ్నం 1 గంట అయింది. ఓహో, ప్రభు 1 గంటకు చెప్పాడు ఈరోజు. ఏమని చెప్పాడు? నీ దాసుడు స్వస్థపడతాడు, వెళ్ళు అన్నాడు. సరే ఇక వెళదామని చెప్పి ఆ మాట తీసుకొని సంతోషంతో ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ రోజుల్లో స్పీడ్గా వెళ్ళే వాహనాలు లేవు కదండి. ఏదో నడిచి వెళ్ళాడో ఎలా వెళ్ళాడో మొత్తం మీద ఒక రోజు పట్టిందంట. సరే దగ్గరకి వాళ్ళ ఊర్లోకి, వాళ్ళ ఇంటి దగ్గరకు వెళతా ఉంటే అక్కడ కొంతమంది దాసులు ఎదురొచ్చి, అయ్యా అయ్యా త్వరగా రండి, నీ దాసుడు స్వస్థపడ్డాడు అని చెప్పాడు. అప్పుడు స్వస్థపడ్డాడు అనే మాట కంటే కూడా ఆయన ఇంకొక మాట ఏం తీసుకున్నాడంటే, నిన్న స్వస్థపడ్డాడు అని అన్నారు కదా, నిన్న ఏ టైంకి స్వస్థపడ్డాడో చెప్పు అన్నాడు. ప్రభు ఇక్కడ చెప్పిన టైం ఎంత? 1 గంట. నిన్న ఏ టైంకి స్వస్థపడ్డాడంటే వాళ్ళు కూడా కరెక్ట్గా టైం చూసుకున్నట్టున్నారు. నిన్న 1 గంటకు అని అన్నాడు. అనగా ప్రభు నోటు నుండి స్వస్థపడును గాక అని చెప్పిన మాట 1 గంట అయితే స్వస్థత 1 గంటకు వచ్చేసింది. చప్పట్లు కొట్టాడు ఒకసారి అందరూ. ప్రియులారా, అలాంటి యేసయ్య నామం ఇది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. అందరూ చేతులు పైకి లేపి అందరూ స్తుతించండి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామాన్ని మనం నమ్మాం. ఎవరు నమ్మామండి? యేసయ్య నామాన్ని నమ్మాం. మరి చప్పట్లను నమ్మొచ్చా? మనం కొడుతున్నామే, అట్లా అనండి అందరూ. ఈ చప్పట్లు నమ్మొచ్చా? అసలు ఎందుకు కొట్టాలి చప్పట్లు? అంత అవసరం ఏంటి? చూడండి, నీవు చప్పట్లు కొట్టే ప్రతిసారి యేసయ్యకు కొడుతున్నావు. ఇక్కడ ఎవరికి కొడతలేదు. ఎవరు కొడుతున్నావు నువ్వు చప్పట్లు? యేసయ్యకు. నిన్న 1 గంటకు నీ దాసుడు స్వస్థపడ్డాడు అని అంటే ఆయన సంతోషించి చప్పట్లు కొట్టాడు. ఆ చప్పట్లు ఎక్కడికి వెళ్ళినాయి? యేసయ్యకు వెళ్ళినాయి. కానీ మీరు యేసయ్యను నమ్మేవాళ్ళుగా ఉన్నారు, కానీ చప్పట్లను నమ్మేవాళ్ళుగా చాలా మంది కనపడతలే మీలో. కొట్టు, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోనండి, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేయబోతున్న పని ఏమిటంటే, ఇక్కడ నా నోటి నుండి వస్తున్న ప్రతి మాట మీ హృదయాలలోనికి వెళ్ళి మీ అంతరంగంలో శక్తిని ఇవ్వబోతా ఉన్నది. గొప్ప మార్పు మీ హృదయాల్లో రాబోతా ఉన్నది. స్వస్థత నీకు విడుదల కాబోతా ఉన్నది. ఆయన మాటలో. అందుకనే యేసయ్య అంటున్నాడు, మీరు నా నామమున ఏమి అడుగుతారో అది అడగండి.
ఏం అడగాలనుకున్నారో అది అడగండి. సహజంగా యేసయ్య ఈ మాట అంటే మనం బాగా అడిగితే అయ్యా 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 ఈ మోకాళ్ళ నొప్పి తీసేయి చాలు అయ్యా అంటావు. అంటే అంతకంటే ఎక్కువ చేత కాదులే నీకు అన్నట్టు దేవుణ్ణి. అంతకంటే నీ వల్ల కాదులే, నా మోకాళ్ళ నొప్పి తీసేయి చాలు అంటాడు. ఇంకా బాగా అడిగితే కొంచెం రోజు పొద్దున్నే నీరసంగా ఉంటుందయ్యా, ఆ నీరసం తీసేయని అంటాడు. అంటే దేవునికి లిమిట్ పెట్టాం, దేవునికి లిమిట్ పెట్టాం. ప్రియరా, ఇప్పుడు మీకు ఒక జరిగిన సంగతి చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే, పిల్లలు వినాలి, మీకోసమే చెబుతున్నాను నేను. అదేంటంటే, ఒక రాజుగారికి బర్త్డే జరుగుతుందంట. ఒక రాజుగారి బర్త్డే. సరే, ఆ రాజుగారు బర్త్డే ఘనంగా చేయాలని ఒక పెద్ద మైదానంలో పిల్లలందరినీ చేర్చాడంట. అంటే ఆ దేశంలో ఉన్న పిల్లలందరినీ ఆ మైదానంలోనికి రమ్మని పిలిచాడంట. అందరూ పిల్లలు వచ్చారు. ఆ పిల్లలతో ఏమన్నాడంటే రాజుగారు, ఈరోజు నా బర్త్డే అబ్బాయి, మీకేం కావాలో కోరుకోండి, నేను రాజును కదా, మీకేం కావాలంటే అది కోరుకోండి, నేను అది మీకు ఇస్తాను అన్నాడంట. ఈ పిల్లలకి ఒరే రాజుగారు బర్త్డే అంట, మనల్ని కోరుకోమంటున్నాడు కాబట్టి ఏం కోరుకుందాం అని ఈ రోజుల్లో పిల్లల్ని మీకేం కావాలో కోరుకుండా కొనిస్తామంటే పిల్లలు ఏం కోరుకుంటారు? ఫస్ట్ ఈ పిల్లలు కోరుకునేది ఏంటంటే సెల్ ఫోన్. ఎందుకురా సెల్ ఫోన్ అంటే గేమ్స్ ఆడొచ్చు కాబట్టి. ఒకడేమో సెల్ ఫోన్ కావాలన్నాడు, ఇచ్చేసాడు రాజు. ఒకడు సిస్టమ్ కావాలన్నాడు, కంప్యూటర్ కొని ఇచ్చేసాడు. ఒకడేదో బైక్ కావాలన్నాడు. అలా పిల్లలందరికీ బర్త్డే గిఫ్ట్స్గా ఇచ్చేసాడు. వాళ్ళు తీసుకున్నారు, హ్యాపీ బర్త్డే అని చెప్పారు, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. కానీ ఒక అబ్బాయి మాత్రం రాలేదంటండి. ఒక అబ్బాయి వేరే ఊరు, ఒక పల్లెటూరులో నుండి దేశంలో పిల్లలందరూ వచ్చారంట, ఆ పిల్లోడు మాత్రం రాలేదంట. రాకపోతే ఈ మంత్రి ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదని ఎంక్వైరీ కోసం వెళితే ఒక పిల్లోడు రాలేదు. ఆ పిల్లోడు దగ్గరికి వెళ్ళి, ఏమిరా ఎంత లాస్ అయ్యావు నువ్వు ఇవాళ, ఈరోజు రాజుగారి బర్త్డే కదా, ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు, కొన్ని వేల గిఫ్ట్స్ ఇచ్చాడు పిల్లలకి, నువ్వెందుకు రాలేదు? నువ్వు వస్తే ఏదో గిఫ్ట్ అడిగేవాడు కదా, ఆయన ఇచ్చేవాడు కదా, ఎందుకు రాలేదు అని అడిగితే ఈ పిల్లోడు ఏమన్నాడో తెలుసా? నేను రాదలుచుకోలేదులే అన్నాడంట. అదేంటబ్బాయి అట్లా అంటావు, రాజుగారు ఫ్రీగా నువ్వు ఏది కోరితే అది ఇస్తానన్నాడు కదా అంటే ఆ పిల్లోడు అన్నాడంట, నేను కోరింది రాజుగారు ఇవ్వలేళ్లే అన్నాడంట. ఏమన్నాడు? నేను కోరింది రాజుగారు ఇవ్వలేళ్లే అన్నాడంట. అప్పుడు మంత్రికి ఆ మాట వినగానే రోషం వచ్చిందట. ఏంట్రా, నేను మంత్రిని, ఆయన గారు రాజు, నువ్వు ఆఫ్టర్ ఆల్ పిల్లోడివి, నువ్వు కోరింది మేము తెచ్చిలేమా, ఏం కోరుకుంటావు కోరుకో అన్నాడట. అప్పుడు ఆ పిల్లోడు అన్నాడంట, నిజంగా నేను కోరింది నువ్వు ఇస్తావా అన్నాడంట. ఏమడుగుతున్నారా నువ్వు, మాట్లాడేది ఎవరితో? నేనెవరిని? మంత్రిని. ఆయన ఎవరు? రాజు. మంత్రి రాజు తలుసుకుంటే దేశాన్ని ఏమైనా చేయగలం మేము. ఆఫ్టర్ ఆల్ నీ కోరిక తీర్చలేమా, చెప్పు ఏం కావాలో చెప్పు అనంటే ఆయన అన్నాడంట, అబ్బాయి నిజంగా నా కోరిక తీర్చలేరు అని అనుకుంటున్నాను, నా కోరిక తీర్చుతాను అని మీరు గ్యారంటీ ఇస్తే నేను చెబుతాను అన్నాడు. చెప్పు నీ కోరిక తీరుస్తామంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న పిల్లోడు, ఒక చిన్న ఇంటిలో పూరిపాకలో ఉన్న పిల్లోడు,
ఆ అబ్బాయి కోరిన కోరిక ఏంటంటే, రాజుగారు ఇచ్చే వస్తువులు నాకేది వద్దు కానీ రాజుగారిని మా ఇంటికి తీసుకురండి అన్నాడంట. ఎక్కడ తీసుకురమ్మన్నాడు? రాజుగారిని మా ఇంటికి తీసుకురండి అన్నాడంట. అప్పుడు ఈ మంత్రి, ఈ పిల్లోడు మామూలుడు కాదు, రాజుగారినే ఇంటికి తీసుకురావాలా? ఓహో అలాగైతే ఇప్పుడు నేను ఈ విషయం వెళ్ళి రాజుగారికి చెప్పాలి. ఆయన సరే వెళదాం పదా అని తీసుకురావాలి. ఇది కొంచెం పెద్ద పనిలాగానే ఉంది. అయినా ఈ పిల్లోడికి ఏమి ఇచ్చాడు? గ్యారెంటీ ఇచ్చాడు తీసుకొస్తానని. అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి, సరేనబ్బాయి నువ్వు అలా ఉండు, రాజుగారి దగ్గర మాట్లాడి తీసుకొస్తాను అని వెళ్ళి రాజుతో అన్నాడు, అయ్యా నీ బర్త్డే రోజు ఒక పిల్లోడు రాలేదు, ఆ పిల్లోడు ఎందుకు రాలేదంటే రాజుగారిని మా ఇంటికి తీసుకురండి అని అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటే రాజు అన్నాడంట, చిన్న పిల్లోడు కోరిక తీరుద్దాం అబ్బాయినని ఆ ఊరు వెళదామనంటే ఆ ఊరు వెళ్ళటానికి దారి లేదంట, సరైన రోడ్డు లేదు. ముందు రాజుగారు వెళ్ళాలంటే రోడ్లు వేయించాడు. ఆ రోడ్లు వేసిన తర్వాత విద్యుత్ దీపాలు లాగించాడు. ఆ తర్వాత ఆ ఊర్లో అన్ని పంచాయతీ రోడ్లన్నిటిని బాగు చేయించాడు. రాజుగారు ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ పూరి గుడిసె కాదు, ఆ ఇల్లును పెద్ద మంచి ఇల్లుగా మార్చేయడానికి ఇల్లు కట్టించేశాడు. ఎందుకంటే రాజుగారు రావాలంటే ఈ లోపు ఈ పనులన్నీ జరగాలి. రోడ్లు వేయాలి, విద్యుత్ దీపాలు లాగాలి, ఆ పిల్లోడికి మంచి ఇల్లు రావాలి, అక్కడ కావలసిన గ్రామంలో ఏర్పాట్లన్నీ అయిపోవాలి. గ్రామం అంతా డెకరేషన్, లైటింగ్ వచ్చేసింది. అందరూ అంటున్నారంట, ఏమైంది ఏమైంది ఏమైంది, మన ఊరిలో ఏనాడు ఒక డొంకే సరిగా లేదు, ఇంత మంచి రోడ్లు వేశారు, విద్యుత్ దీపాలు లాగారు, ఏమైంది అని అడుగుతూ ఉంటే రాజుగారు ఆ పిల్లోడింటికి రాబోతున్నాడు, అందుకోసం ఇది సిద్ధపాటు. ఊర్లో పరిస్థితులు, రోడ్లు, ఎలక్ట్రికల్ వర్క్ అంతా పూర్తయిన తర్వాత రాజుగారు వచ్చే వాహనం రావటానికి కావలసిన సెక్యూరిటీ అంతా దిగారు. ఇప్పుడు రాజు బయలుదేరి ఆ పిల్లవాడి కోరికను తీర్చడం కోసం వచ్చాడు ఆ ఇంటికి. ఆ ఇల్లు మారిపోయింది, ఆ పిల్లవాడు కోరిక తీర్చాడు. ఏ బాయ్ ఎంత మంచి కోరిక కోరేవేంటి? అయ్యా నువ్వు వస్తే చాలు, నా ఇంటిలోనికి నువ్వు వస్తే చాలు, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ప్రభునందు పిల్లరా, మీరు దేవుని సన్నిధికి వచ్చారు, వాక్యం వింటున్నారు, కానీ మీ కోరిక ఆ పిల్లవాడి కోరికలాగా మన కోరిక మారాలి. ఏదో మోకాళ్ళ నొప్పి తగ్గించు, ఏదో నడువుల నొప్పి తగ్గించు, ఏదో కంటి నొప్పి పంటి నొప్పి తగ్గించు, ఈ మైగ్రేన్ హెడేక్ వస్తుంది ఈ నొప్పి తగ్గించు, ఇలాగ చిల్లర చిల్లరగా కాదు మనం దేవుణ్ణి అడగాల్సింది, నీవు కావాలి ప్రభువా. సోదరుడా సోదరి, ఈ దేవుని సన్నిధి నీకు కావాలి, దేవుని ఆత్మ నీకు రావాలి, దేవుని యొక్క సన్నిధిని నీ ఇంటికి మోసుకొని వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ పిల్లవాడు రాజు కావాలని కోరాడో ఊరే మారిపోయింది, ఇల్లే మారిపోయింది, దారులే మారిపోయాయి. రక్షణ భటులందరూ ఊర్లోనికి దిగారు. ఒక వ్యక్తి దేవునిని కలిగి ఉన్న ఒక వ్యక్తి మనలో ఉన్నప్పుడు దేవదూతలే మన మధ్య దిగుతారు. సోదరుడా, నీ వాల్యూ ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చామంటే ఆదివారం అయ్యా ప్రార్థనకి వెళ్ళాలయ్యా, ఏదో ఒక మొన్న కూర్చొని కాసేపు వాక్యం వింటే చాలయ్యా, ఆ తర్వాత నా బాధలు నాకు తప్పలేవయ్యా అని నీ మైండ్ సెట్ అయిపోయింది. ప్రార్థనకు రావాలి, వాక్యం వినాలి, మరలా ఇంటికి వెళ్ళాలి, మన బాధలు మన పడాలి. నీ మైండ్ సెట్ ఎలా ఉంది కాబట్టి అలాగే జరుగుతా ఉన్నది.
సోదరుడా సహోదరి, దేవుడు నీకు ఇస్తున్న గ్యారంటీ ఏమిటంటే నా మనస్సు మారిపోతుంది, నా పరిస్థితి మారిపోతుంది, నా ఇల్లు మారుతుంది, నా వాతావరణం మారుతుంది, ప్రభు నాతో వస్తే చాలు అని ఆయనను నువ్వు కోరుతూ ఉండాలి. నీ ఇంటిలో పండుకొని ఉన్న పేషెంట్స్తో సహా లేచి గంతులు వేస్తారు. ప్రభువుని నువ్వు అలాగ అడగటం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడు మొదట దేవుని సన్నిధికి వచ్చిన నీవు లేవాలి, నీవు గంతులు వేయాలి. నీకు ఏ నొప్పి ఉన్నా, ఏ బాధ ఉన్నా ప్రభువు నాలో ఉన్నాడు, ఇది నన్ను ఏమీ చేయదు అనే ఒక డిక్లరేషన్ దేవునితో ప్రకటించాలి నీవు. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు నా నామమున దేనిని అడుగుదురో. దేన్ని అడుగుతావు? దేన్ని అడుగుతావండి? ఇడ్లీ వేసుకోవడానికి సాలుడు మినపప్పు చాలంటావా? నీకు సాలుడే ఇస్తాడు. లేదు అసలు నీవే నా ఇంట్లోకి రావాలంటావా? ఆయన నీ ఇంట్లోకి వస్తాడు. ఏది బెటర్ ఆలోచించుకో, ఏది కావాలో ఆలోచించుకో. సోదరుడా సోదరి, మారు మనసు పొందిన నీవు ఈ ప్రభువుని కలిగి ఉండటం నేర్చుకో. మారు మనసు పొందిన మీ ఇంటిలో ఈ ప్రభువు నీతో మీ ఇంటిలో ఉండేటట్లుగా చూసుకో. ఊరికేదో పై పై భక్తి చేసి ప్రభువును బాధ పెడతా ఉండొద్దు. ఏదో పై పై భక్తి చేసి ఏదో దేవుని కన్నీళ్లు తొడవడానికి భక్తి చేయొద్దు, సేవకుడు కన్నీళ్లు తొడవడానికి భక్తి చేయొద్దు. నువ్వు అసలు ఏదో నాకు తృప్తి అండి, ఆదివారం ప్రార్థనకు వస్తే తృప్తి అండి అని ఆ తృప్తి కోసం నువ్వు ఇక్కడ చేయనవసరం లేదేమి. ఆయన నీవు నాకు రావాలి ప్రభువా, నీవే ఆజ్ఞాపిస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే కొరత నాకుండదు, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. అందరూ చప్పట్లు కొడతాం, అందరూ చప్పట్లు కొడతాం. సోదరుడా, నీ గుండెలో బాధ ఉంటే ఉండొచ్చు, కానీ ఈ ప్రభువును నువ్వు కోరుకో, ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీ మనస్సులో వేదన ఉంటే ఉండొచ్చు, ప్రభువును కలిగి ఉన్నప్పుడు నీవు ఆత్మీయముగా ఎదురు చూస్తూ ఉంటావు, ఎదుగుతూ ఉంటావు. కావున ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంతం చేస్తున్న ఒక మాట చెబుతూ ఉన్నాను. అదేమిటంటే, మీ మైండ్లు జాగ్రత్తగా వినండి. మీ మైండ్ ఎలా ఉంది అనంటే, అటు దేవుని సన్నిధికి వెళ్ళాలి, వెళ్ళొచ్చిన తర్వాత నా బాధ నాదే, వెళ్ళొచ్చిన తర్వాత నా రోగం నాదే, వెళ్ళి ప్రార్థన చేసుకొని పాటలు పాడి వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత నా అవస్థలు నావే అనే మైండ్ సెట్లో మీరు ఉన్నారని పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉన్నాడు. అనగా అది ఎలాంటిది అనంటే, ఒక ఇస్త్రాకు మీద బలమైన బండ పెట్టి ఇక తర్వాత అది కదలమంటే కదలదు. ఆ ఇస్త్రాకు
అలాగూ సాతానుడు ఒక బరువును నీ మైండ్ మీద పెట్టి ఎంత వాక్యమన్నా విను, నువ్వు కదలలేకపోతున్నావు. ఎంత వాక్యమన్నా విను, విశ్వాసం రావట్లేదు. ఎంత వాక్యమన్నా విను, నీవు దేవుని సన్నిధిలో ఎగిరి గంతులేయలేకపోతున్నావు. కారణము సాతానుడు నీ మైండ్ని ఇది తగ్గదులే, ఇది జరగదులే, ఈ బాధ పోదులే, ఈ పరిస్థితులు ఇంతేలే అని ఒక ఇస్త్రాకు మీద బండబెట్టినట్లుగా నీ మైండ్ మీద సాతానుడు తన బండను పెట్టాడు. అందుకనే నువ్వు చేసే ప్రార్థన అది ఎలాంటిదంటే, ఊరక రెపరెపలాడుతున్నావు కాసేపు, తర్వాత అణిగిపోతున్నావు. నీవు పాడే పాటలు పాడిన కాసేపు సంతోషాన్ని ఇస్తున్నాయి, ఆ తర్వాత ఇంకా కుమిలిపోతున్నావు. నీ వింటున్న వాక్యము నీకు విశ్వాసాన్ని ఇస్తున్నాయి, కాసేపటికి ఆ విశ్వాసం సాతానుడు దొంగిలిస్తున్నాడు. కారణము నీ మైండ్ సెటప్ మారాలి, నీ మనస్సు మారాలి. ఎలాంటి మనస్సు నీకు రావాలి అనంటే, నాలో నా ప్రభు ఉన్నాడు. చెప్పండి అందరూ, నాలో నా ప్రభు ఉన్నాడు, నాలో నా ప్రభు మాటలు ఉన్నాయి. ఈ ప్రభు మాటలు నన్ను పైకి లేవనెత్తుతాయి. నేను బలహీనుడను కాదు. చెబుతున్నారా? నేను బలహీనుడను కాదు, నేను బలహీనురాలను కాదు. ప్రభు నన్ను లేవనెత్తుతున్నాడు, ప్రభు నన్ను మార్చుతూ ఉన్నాడు, ప్రభు నాకు బలాన్ని ఇస్తున్నాడు, ప్రభు చేత నేను ఘనముగా వాడబడబోతున్నాను. ఆమేన్. ఈ మైండ్ సెటప్లోకి రావాలండి. సంఘము ఇలాగూ ఆలోచన చేయాలి. ఎందుకంటే సజీవుడైన దేవుని సన్నిధిలో నేను ఉన్నాను. పిల్లరా, నేను ప్రకటించుచున్న యేసయ్య సజీవుడు అని నేను అనేక రుజువుల ద్వారా తెలుసుకున్నాను. అందుకనే నేను ఏది చెప్పినా గట్టిగా చెప్పడానికి కారణం అదే. నాలో ఒకవేళ డౌట్ ఉంటే యేసయ్య మీద ఇంత గట్టిగా చెప్పలేను. అనేక రుజువులు చేసుకొని చివరకు ఆయన మీద నాకున్న విశ్వాసం ఎంత అంటే, నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట నాది కాదు, నా ప్రభువుదని కూడా నాకు తెలుసు. సహోదరుడా, సహోదరి, ఈ ప్రభు మాటలు వింటున్న నీలో ఆ విశ్వాసము నీలోనికి రావాలి. కృంగుదల మాటలు, వేసారిపోయిన మాటలు, దిగులుతో కూడిన మాటలు కాదు నువ్వు మాట్లాడాల్సింది, శక్తితో కూడిన మాటలు రావాలి. చూడండి, ఒక ప్రభు ద్వారా ఆయనకు దావీదు గారికి ఒక మాట ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 18వ కీర్తన చదువయ్యా. మీరు నా నామమున ఏదైనా అడగండి నేను ఇస్తానన్నాడు కదా ప్రభు. ఇక్కడ ఏం అడిగాడో చూద్దాం. యెహోవా నా బలమా. 18వ కీర్తన 28, 29 వచనాలు చదువయ్యా. నా దీపం వెలిగించువాడవు నీవే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుని మీద ఎలాంటి విశ్వాసం ఉందండి? నా దీపము వెలిగించువాడవు నీవే. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా కుటుంబాన్ని వెలిగించువాడవు నీవే, నా కుటుంబంలో ఉన్న చీకటిని పారద్రోలు వాడవు నీవే, నాలో ఉన్న చీకటిని తొలగించు వాడవు నీవే, నా దీపమును వెలిగించు వాడవు నీవే, నా కుటుంబాన్ని వెలిగించు వాడవు నీవే, మా సంఘాన్ని ప్రజ్వరిల్లినట్లుగా చేయువాడవు నీవే. ఆమేన్. అందరూ చప్పట్లు కొడతాము. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, నా దీపము వెలిగించువాడవు నీవే,
నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. బా సోదరుడా సహోదరి, నీ చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు. నువ్వు దేవుణ్ణి ఏమడుగుతున్నావు? అసలు ఏమడుగుతున్నావు? ఒక చిన్నపిల్లడు దేవుణ్ణి ఏమడుగుతున్నారో నువ్వంటే, నాకు పలకా బలపం ఇవ్వయ్యా అని అడిగానయ్యా అన్నాడు. మంచిదే, ఆ పిల్లోడు స్థాయిలో ఆ పిల్లోడు పలకా బలపం అంటే, దేవుడు అంటే ఆ పిల్లోడికి ఎట్ట కనపడ్డాడంటే పలకా బలపం ఇస్తే చాలు. రైట్, మంచిదే, ఆ పిల్లోడు విశ్వాసం అది. కానీ దావీదు గారు ఏమడిగాడో చూడండి. 20వ వచనం చదువు, తర్వాత వచనం 29. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. సోదరుడా, నీ సహాయము వలన నేను సైన్యాన్ని జయిస్తాను, శత్రువుల్ని జయిస్తాను, నాకు ఎదురవుతున్న సమస్యలను జయిస్తాను, నాకున్న పోరాటాలు జయిస్తాను. నా మీద శత్రు సైన్యం ఎవరు వస్తే వారిని నేను జయిస్తాను. దేనిని బట్టి అనంటే నీ సహాయము వలన. చెప్పండి, ఏ సహాయం అండి? ఎవరి సహాయం అది? దేవుని సహాయము. సోదరుడా, దేవుని సహాయం అలాగూ నీకు ఉంటుంది. దేవుని సహాయం, ఈ సహాయము నీకు కావాలి అనంటే నీవు ఆయన మీద విశ్వాసం ఉంచాలి. కొన్నిసార్లు మన ఇళ్లలో సడన్గా కరెంటు పోద్ది. నేను చెప్పేది ఊరంతా కాదు, ఊరంతా కరెంటు పోయే సంగతి చెప్పట్లేదు. ఊరంతా కరెంట్ ఉంటుంది, నీ ఇంటిలో కరెంట్ ఉండదు. అప్పుడు నువ్వు చేసిన పని ఏంటో చెప్పేదా? ఏంటి కరెంట్ లేదని ముందు ప్రక్కన ఇంట్లోకి చూస్తావు, అంటే వాళ్ళ ఇంట్లో ఉందా లేదా అని. ఆ తర్వాత ఇంకొకళ్ళని అడుగుతావు, మీ ఇంట్లో కరెంట్ ఉందా లేదా అని. వాళ్ళు ఉందంటారు, వీళ్ళు ఉందంటారు. ఇంకొంచెం అనుమానం ఉండేవాళ్ళు ఇంకొకళ్ళని అడుగుతారు, అమ్మా మీ ఇంట్లో కరెంట్ ఉందా అని. వాళ్ళు అంటారు, మా ఇంట్లో కరెంట్ ఉందని. ఇప్పుడు నీకు డౌట్ ఏంటంటే, ఓహో అంతా ఉంది, మన ఇంట్లోనే పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో నీకు చేత కాదు, ఏం చేయాలో చేత కాదు. ఇప్పుడు ఎవరిని పిలవాలి? కరెంట్ అబ్బాయిని పిలవాలి. కరెంట్ అబ్బాయి పిల్లలు అంటారులే, మరమరాల అబ్బాయి అని. అట్లాగే కరెంట్ అబ్బాయి అని పిలుస్తారు. వస్తాడు, ఇంట్లో చూస్తాడు. ఏందోనయ్యా ఊరంతా కరెంట్ లేదనుకున్నాము, కానీ ప్రక్కమిటి అడిగితే అన్నిళ్ళల్లో ఉందన్నారు, మా ఇంట్లోనే లేదంట. ఏందో చూడయ్యా అని అంటారు. నీ ఇంట్లో సంగతి ఆ అబ్బాయికి ఏం తెలుసు? వస్తాడు, టెస్టర్ తెస్తాడు, ఎక్కడో చూస్తాడు, మెయిన్ దగ్గర, మీటర్ దగ్గర, స్విచ్ బోర్డులోన చూస్తాడు. ఆ లోపాన్ని వెంటనే పట్టేస్తాడు. అక్కడేం చేయాలో చిన్న వైర్ కనెక్షన్ ఇచ్చేస్తాడు. నీ ఇంట్లోనికి లైటింగ్ వచ్చేసింది. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
ఇగో దీపాలు వచ్చినాయి. మన దీపమును వెలిగించువాడు. సోదరుడా సోదరి, దేవుని మీద నాకు ఎంత విశ్వాసం ఉండాలంటే, నా దీపాన్ని వెలిగించు నా దేవుడు, నా కుటుంబాన్ని వెలిగించు నా దేవుడు, నా భర్తను వెలిగించే నా దేవుడు, నా పిల్లలను వెలిగించే నా దేవుడు, నా పరిస్థితులను వెలిగించి ప్రకాశవంతముగా చేయగలిగిన నా దేవుడు, ఆయన మీదను విశ్వాసం ఉంచాలి. ఈ దావీదు అదే అంటున్నాడు, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. అనగా దావీదు గారికి అర్థమైంది ఏంటంటే, నేను శత్రువుల మీద యుద్ధం చేయాలంటే, శత్రువులను నేను జయించాలంటే నా బలము చాలదయ్యా, నా బలము చాలదు, నా సైన్యము చాలదు, మా దగ్గర ఉన్న యుద్ధ సామగ్రి చాలదు, కానీ నీ సహాయము, దేవుని సహాయము, నీ సహాయము ద్వారా ఇవన్నీ జరుగుతాయి. నీ సహాయము వలన నేను శత్రు సైన్యమును జయింతును, నీ సహాయము వలన ప్రాకారములు నేను దాటుతును. సోదరుడా సోదరి, నీ కుటుంబంలో ఉన్నటువంటి సాతాను శత్రువుల యొక్క దాడులు జయించడానికి దేవుని సహాయం వలన నువ్వు జరగాలి. కొన్ని సమయాల్లో నీ ఇంటిలో ఉన్న పోరాటాలు, ఇక ఈ పోరాటాలు ఇంతేనేమో అని అనుకుంటావు. ఒకసారి ఒక దేవుని సేవకుని దగ్గరకు ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళారు. ఎవరిద్దరండి? భార్యాభర్తలు వెళ్ళి వాళ్ళకున్న సమస్య చెబుతున్నారు. ఏంటి అని అంటే, అయ్యా మా ఇంటిలో 2 పొయ్యిలయ్యా అంటున్నారంట. ఎన్ని పొయ్యిలు? వెళ్ళింది ఎంతమంది? ఇద్దరే వెళ్ళింది. పొయ్యిలు ఎన్ని? 2 పొయ్యిలయ్యా అంటున్నాడు. అప్పుడు ఈ సేవకుడు అనుకున్నాడంట, మా ఇంట్లో 2 పొయ్యిలు అని అంటున్నారు, ఒకవేళ మీ కుమారుడు కోడలు వేరువేరుగా ఉంటున్నారా, మీరు వేరువేరుగా ఉంటున్నారా అని అంటే, వేరువేరేం కాదయ్యా, మా కొడుకులు కోడళ్ళు మా దగ్గరే ఉండరు, మా ఇద్దరికే 2 పొయ్యిలయ్యా అన్నారంట. కాపురం భలే ఉంది కదా. అప్పుడు సేవకుడు అన్నాడు, మీ ఇద్దరిలో బాగా ఎవరు వండుతారు అన్నాడంట. అని అంటే, ఆమె వండుకుంటుందయ్యా, నాది నేనే వండుకుంటా. మరి ఇల్లు కూడా వేరు వేరు కొన్నాయంటే, ఇల్లు వేరు కాదు కానీ గదులు వేరయ్యా అన్నాడట. 2 గదులు 2 పొయ్యలు. సరే మీరు ప్రార్థన చేసుకుంటారా అన్నాడంట. చేసుకుంటామనంటే, మరి మీ ఇద్దరికి 2 దేవుళ్ళా అన్నాడంట. ఎవరికి? 2 ఇళ్ళు, 2 గదులు, 2 పొయ్యిలు, మరి ఇద్దరు ప్రార్థన చేసుకుంటారు, మీ ఇద్దరికి 2 దేవుళ్ళా అంటే, ఏమనయ్యా, నా దేవుడు నాకేనయ్యా అంటున్నారంట. అప్పుడు దేవుని సేవకుడు చెప్పింది ఏమిటంటే, చాలా బక్కచిక్కి సంతోషము లేకుండా కృంగిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి లేనిది ఏమిటి అని అంటే, వాళ్ళిద్దరి మధ్య అన్నీ ఉన్నాయి, లేనిది ఏమిటంటే సమాధానం లేదు. ఇద్దరి మధ్య సమాధానం లేదు కాబట్టి సాతానుడు వాళ్ళిద్దరి మధ్యలో చేరి వాళ్ళిద్దరిని కలవనీయకుండా, మాట కలపకుండా, అలాగే వాళ్ళు చేసే పనులు కలవనీయకుండా రెచ్చగొడతా ఉంది. సాతానుడు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళిద్దరిని రెచ్చగొడతా ఉంటది. పాపం ఇద్దరు మంచోళ్లే, ఇద్దరు బుద్ధిమంతులే, ఇద్దరు మంచోళ్లే. కానీ సాతానుడు గాడు వాడు అప్పుడప్పుడు వస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, అటు ఇటు తిరుగుతూ వచ్చాను. ఎటు తిరుగుతూ వచ్చాడు? అటు ఇటు తిరుగుతూ వచ్చాడు. సహోదరులారా, మన ఇళ్లకు వచ్చేవాళ్ళు కూడా అటు ఇటు అంటే 10 ఇళ్ళు చూసుకొని 11వ ఇల్లుకి వచ్చారంటే ఖచ్చితంగా సైతాను వచ్చినట్టే నీ ఇంటికి. అటు ఇటు తిరుగుతా వచ్చే బ్యాచ్ ఉంటారు.
నీ ఇంటికి వచ్చి నిన్ను పలకరించడానికి వచ్చినట్టుకుంటారు, వాళ్ళు సాతానుడితో నింపబడి వచ్చారు. నీవు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ భార్యాభర్తలకు చెప్పాడంట, మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోనండి, మీ ఇద్దరు ఒక పొయ్యి క్యాన్సిల్ చేసేసుకోండి, ఒక పొయ్యిలోనే వండుకోండి, ఒక రూములోనే ఉండండి, సమాధానంగా ఉండండి, మీకు నేను ప్రార్థన చేస్తానని వాళ్ళ మధ్య పనిచేస్తున్న అసమాధానమైన దయ్యాన్ని గద్దించి ప్రార్థన చేశాడు. ఆ శత్రు సైన్యాన్ని గద్దించినప్పుడు అసమాధానం వారిలోనికి పోయి సమాధానం వచ్చిందంట. వాళ్ళు తింటున్న కూడు, వాళ్ళు తింటున్న భోజనం వంట పడుతుందంట. మరొక సంవత్సరానికి ఆ సేవకుడు ఆ ఊరే వెళ్ళినప్పుడు ఇద్దరూ వచ్చి మరలా కనబడ్డారంట. ఇద్దరు మంచి బలంగా తయారయ్యారంట. వాళ్ళిద్దరు అంటున్నారంట ఆ సేవకుని, అయ్యగారు వందనాలు, అయ్యగారు వందనాలమ్మా, బాగున్నారా, మమ్మల్ని గుర్తుపెట్టారా అన్నారంట. గుర్తుపడుతున్నాను, పోయిన సంవత్సరం మీరు నాకు ఇక్కడ కనపడ్డారు కదా అన్నాడంట ఈ సేవకుడు. అవునయ్యా, మేము సన్నగా మన చేతుల్లో చివరి రేలుని చిటికిన రేలు అంటాం. ఏ రేలు? చిటికిన రేలు అంటాం. మొదటి రేలుని బొటన రేలు అంటాం. వాళ్ళు పోయిన సంవత్సరం చిటికిన రేల్లాగా వచ్చారంట అయ్యగారి దగ్గరికి. ఈ సంవత్సరం వాళ్ళు బొటన రేల్లాగా తేలేరంట. అంత బలంగా మారారు. ఏం జరిగింది అంటే, ఆ రోజు నుండి మా మధ్య సమాధానం వచ్చింది, మాట కలిసిపోయింది. మా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు మేము ఐక్యముగా ఉన్నాము, దేవునిలో బలపడుతున్నాం, మా మధ్య పనిచేస్తున్న శత్రు సైన్యము కూలిపోయింది అని చెప్పారు. ప్రభునంతులరా, మనలో కూడా ఆ శత్రు సైన్యము కూలిపోవాలి. మన ఇళ్ళల్లో ఉన్న శత్రు సైన్యాలు, విశ్వాసుల మధ్య ఉన్న శత్రు సైన్యాలు, సంఘములో ఉన్న శత్రు సైన్యాలు. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. కావున ప్రియులరా, మీరు నా నామమున ఏమి అడిగినను అనే మాటకు అర్థం ఏమిటి అనంటే, దేవుని నామమున నీవు సైన్యాన్ని జయించగలవు. తర్వాత ఆయన నామమున నీకు ఏం జరుగుతుందో మరొక వాక్యాన్ని 46వ కీర్తన చూడండి. 46వ కీర్తన మొదటి వచనం చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అందరం చెబుదాం ఈ మాట. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. పిల్లరా, నీవంటూ ఎప్పుడు ఆపదలో ఉన్నా సరే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు ఆయన్ని నమ్ముకోవాలి. ఎంత నమ్మాలి అనంటే, నీవు ఈ పరిస్థితుల్లో నాకు చేయగలిగిన దేవుడు అని పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. అది ఎంత కఠినమైనా సరే, ఇది నా వలన కాదు అని ఆల్రెడీ నువ్వు డిసైడ్ అయిపోయినా సరే, ఇక నువ్వు నిర్ణయించుకున్నా సరే, నీవు చేయగలిగిన దేవుడవు. ఆపత్కాలమున నీవు నమ్ముకొనదగిన సహాయకుడవు. అన్ని విషయాలలో, అన్ని పరిస్థితుల్లో నీవు నమ్ముకొనదగిన సహాయకుడువయ్యా. ప్రస్తుతానికి నా కుటుంబ పరిస్థితులు నా చెయ్యి దాటిపోయినా సరే, నీవు నమ్ముకొనదగిన సహాయకుడవు, నువ్వు చేయగలిగిన వాడవు. ఈ కృంగిన పరిస్థితుల్లో నుండి నేను లేవలేను అని అనుకుంటున్నా సరే, నీవు నాకు సంతోషాన్ని, నిబ్రమను, ధైర్యమును ఇవ్వగలిగిన దేవుడు, నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడవు. అలాగు నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ఇంకా ఈ నెహెమ్యా ఒక మాట అన్నాడు, ఆ మాట కూడా చూద్దాం. దేవుని నామములో వీళ్ళు ఏమి సాధించారు అనే దానికి కొన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు మనం చూస్తున్నాం. నెహెమ్యా ఏమని సాధించాడో చూద్దాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము
నాకు సహాయం చేయు దేవుని కరుణ సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు. ప్రియులారా, నీవు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కరుణాహస్తము నీకు తోడుగా ఉంటది. నీకు ఎక్కడ బలహీనత ఉన్నదో అక్కడ ఆయన కరుణాహస్తము వస్తుంది. ఎక్కడ నీకు శోధన ఉన్నదో ఆ శోధన దగ్గరకు ఆయన కరుణాహస్తము వస్తుంది. అందుకని నెహెమ్యా అంటున్నాడు, నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. దేవుని కరుణాహస్తము నెహెమ్యాకి బలాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. ఇదే మాట ఎజ్రా మరలా 7వ అధ్యాయము 28వ వచనంలో ఆయన అనుభవాన్ని ఇంకొక రకంగా రాస్తాడు. అది చూద్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. చూసారా, ఎజ్రా నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉంది అని చెప్పాడు. నెహెమ్యా మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉంది అని చెప్పారు. దావీదు నీ సహాయము వలన నేను సైన్యమును జయించితిని అని చెప్పాడు. వీళ్ళందరూ ఎవరంటే దేవుని నామమును గూర్చి అడిగిన వారే. శతాధిపతి తన దాసుడు స్వస్థపడాలి అని అడిగాడు, దేవుని సహాయమును అడిగాడు. కావున ప్రభునందు పిల్లరా, నెహెమ్యాకు తోడుగా ఉన్న హస్తము మనకు తోడుగా ఉన్నది. ఎజ్రాకు తోడుగా ఉన్న కరుణాహస్తము మనకు తోడుగా ఉన్నది. దావీదుకు తోడుగా ఉన్న దేవుని సహాయము మనకు తోడుగా ఉన్నది. శతాధిపతికి తోడుగా ఉన్న దేవుని మాట మనకు తోడుగా ఉన్నది. ఆయన నామమును నీవు అడగాలి. మొదటి వాక్యాన్ని నేను చదివాం 14:13లో యోహాను సువార్త. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. కావున ప్రభువును పిల్లరా, నీవు దేవునిని అలాగూ అడుగు. దావీదు గారు సైన్యాన్ని జయించటానికి దేవుణ్ణి అడిగాడు. ఎజ్రా నెహెమ్యాలు దేవుని హస్తం మాకు తోడుగుండాలని దేవుణ్ణి అడిగారు. మరి నువ్వు అలాగూ దేవుణ్ణి అడుగుతావా? ఈ దేవునిని నీతో ఉండులాగా చూసుకుంటావా? ఒకవేళ ప్రస్తుతానికి నీ యొక్క పరిస్థితులు చీకటిమయముగా ఉన్నా సరే, మన దీపాల్ని, మన కుటుంబాల్ని, మన జీవితాల్ని వెలిగించి ప్రకాశించేలాగా చేసే ఆ దేవునిని మనం వేడుతూ ఉండాలి. మీరు నా నామమున దేనిని అడుగుతారో అది నేను మీకు ఇస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలు మనం పరీక్ష చేసుకుంటూ ప్రభుని అడుగుదాం. ప్రభువా, మీ నామమున నేను ఏదడిగినా మీరు నాకు ఇస్తారు అని చెబుతున్నారు. నా హృదయంలో దేవుని శక్తి రావాలి ప్రభువా. దేవుని ఆత్మ నాకు కావాలి. దేవుని యొక్క అభిషేకము నాలోనికి రావాలి ప్రభువా. మీ కృపలో బలపరచండి. మీ నూతన ఆత్మ, నూతన శక్తి మాకు ఇవ్వండి. ఆ చిన్న పిల్లవాడు రాజుగారిచ్చే బహుమానాలు అడగలేదు, కానీ రాజుగారే మా ఇంటికి రావాలి అని అడిగాడు కదా. ఆయన వచ్చి అలాగడిగినందువలన ఆ ఊరు మారిపోయింది, ఆయన ఇల్లు మారిపోయింది, అక్కడ దేశం యొక్క వాతావరణమే మారిపోయింది.
ప్రభువా మీరు మాకు కావాలి అని నువ్వు అడుగుతావా? సహోదరుడా, సహోదరి, అందరూ నోరు విప్పి ప్రతి ఒక్కరు ప్రభుని అడగండి. ప్రభువా మీ సన్నిధి మాకు కావాలి, మీ కృపలో బలపరచండి అని నువ్వు అడుగుతావా? నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అందరము మోకాళ్ళ మీద ఉండి మన రెండు చేతులు దేవుని వైపు చూపిస్తూ, ప్రభువా నేను ఇంటికి వెళ్ళే సమయం దగ్గరకు వచ్చినది, నీవు నాకు కావాలి అని నువ్వు దేవుని అడుగు, నీవు నాతో రావాలి అని నువ్వు దేవుని అడుగు. నా ఇంటికి వెళదాం రండయ్యా అని నువ్వు ఆయన ఆహ్వానించు. నాతో రండి, నా ఇంటికి రండి, నా పరిస్థితుల్లోనికి రండి. దావీదు గారికి నీ సహాయం వలన సైన్యములో జయమొచ్చినది కదా. యెహో ఎజ్రా నెహెమ్యాలకు మీ హస్తము తోడుగా ఉన్నది కదా. ప్రభువా మీరు మాకు కావాలి. సహోదరుడా, యవనస్తుడా, నువ్వు అలాగ అడుగు, దేవుణ్ణి అడుగు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలి. ఏదో చిన్న చిన్నవి పలక బలపంలాగా అడగొద్దు నువ్వు పిల్లల్లాగా. దేవుని కావాలి, నీవు కావాలి. నా ఇంటికి రండయ్యా, నా ఇంటిలో ఉన్న వ్యాధి తొలగిపోవాలి. నా ఇంటికి రండయ్యా, నా ఇంటిలో ఉన్న రోగులు లేచి నిలబడాలి. నాతో ఉండండియా, నేను వెళ్ళు ప్రతి స్థలములో జయము చూడాలి. అలాగు దేవుణ్ణి నువ్వు కడుగు, అలాగు దేవుణ్ణి నువ్వు సంపాదించుకో. సన్నిధి బిడ్డలతో ఉంచి దేవుని శక్తి మీలోనికి పంపిస్తూ ఉన్నాడు ప్రభు. నీ హృదయంలోనికి విశ్వాసాన్ని పంపుతూ ఉన్నాడు. శతాధిపతిలో ఉన్న విశ్వాసము మనలోనికి వచ్చును గాక. ఆయన సన్నిధి, ఆయన శక్తిని అనుభవించు యవనస్తుడా, ఆయన ఆత్మను అనుభవించు. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.
మీ సన్నిధి మా అందరితో ఉంచండి నాయనా. దావీదుకు తోడై ఉన్న నీ సహాయము మాకు కావాలి. మీ సహాయము వలన మా కుటుంబ పరిస్థితులలో జయము చూడాలి ప్రభువా. నీ సహాయము వలన మా జీవితాలు బలముగా మారిపోవాలి. నెహెమ్యా చెబుతూ ఉన్నాడు కదా, నేను బలము తెచ్చుకొంటిని. దేవుని బలము వీరిలోనికి వెళ్ళును కాక, వీరి మనస్సులోనికి, వీరి హృదయాలలోనికి, వీరి స్వభావములోనికి, వీరి శరీరాల్లోనికి, వీరి రక్తములోనికి యెహోవా వలన కలుగు జీవము కలుగును కాక. ప్రభువా, మిమ్ములను అనుభవించే వారిగా చేయండి అయ్యా. దేవుని శక్తిని మేము అనుభవించాలి ప్రభువా. ప్రతి ఒక్కరూ దేవుని అగ్ని చేత మండాలి ప్రభువా. వీరు వెళ్ళినప్పుడు దారిలో వీరు ఎవరితోనన్నా మాట్లాడితే వారిలో కూడా దేవుని ఆత్మ పని చేయాలి. వీరి ఇళ్లలో ఎవరైనా ఈరోజు ఏం వాక్యం విన్నారనంటే వీరికి గుర్తున్న 4 మాటలు చెబితే ఆ 4 మాటలు వారిలోనికి జీవాన్ని తేవాలయ్యా. Holy Spirit, Holy Spirit, move upon the people. ప్రజల మీద మీరు కదలండి. దేవుని ఆత్మ మనలను సంధించును కాక. పరిశుద్ధాత్ముడా, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే కొరత నాకుండదు, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే కొరత నాకుండదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ప్రభువా, ఈ ప్రజలతో మీరు వెళ్ళండి, వీరిని మీరు నడిపించండి, వీరి విశ్వాసాన్ని పెంచండి అయ్యా. నెహెమ్యాకి ఎజ్రాకి ఇచ్చిన బలమును మాకివ్వండి ప్రభువా. దావీదుకి ఇచ్చిన జయమును మాకివ్వండి అయ్యా. శతాధిపతి ఇంటిలో ఉన్న స్వస్థతను మాకివ్వండి అయ్యా. మీరు నా నామమున దేనిని అడిగినా నేను చేస్తానన్నారు కదా. తండ్రి మహిమ పరచబడినట్లుగా దేవుని మహిమ మేము చూచులాగునా చేయండి అయ్యా. నిద్ర పట్టని వారికి నిద్ర పట్టును కాక, చింతలో ఉన్న వారి చింత తొలగిపోవును కాక. మీ సహాయము వలన జయము ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఈ మాటలు వీరి హృదయాలను మండించులాగన చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప,
పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నిలప్పుడును ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి ఆయన నామమును మహిమపరుచుకొని ఆయన నామమున మనం అడిగిన ప్రతిదీ పొందుటకు ఆయనను మహిమపరచుటకు కృప చూపును గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు.